వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మందారాన్ని చంపేయాలని విజయాంబిక తీర్థంలో స్లో పాయిజన్ కలిపి తీసుకువస్తుంది కదా. మందారానికి ఆ తీర్థం తాగిస్తూ ఉంటారు. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది, ఇంకా మందారం మెల్లమెల్లగా పైకి పోతుంది అని హ్యాపీగా ఉంటారు. అదే టైంకి దీపక్కి తన వైఫ్ మౌనిక కాఫీ తెచ్చిచ్చేసరికి ఆ కాఫీ తాగిన దీపక్కి తన కడుపంతా మండిపోతూ ఉంటుంది. ఇంకా గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు దీపక్. రూప దీపక్ విజయాంబికల దగ్గరికి వచ్చి, ఏంటత్తయ్యా, ఏమైంది? తన కడుపంతా మండుతోందా? తేడాగా ఉందా? దీనంతటికీ కారణం నేనే అత్తయ్యా. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడైనా చెడు చేయాలని చూస్తే మీకు ఎదురయ్యేది చెడే అని నేను కనిపెట్టానత్తయ్యా అని అంటుంది రూప. ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. రూప, ఏం చేసావు? మా దీపక్కి ఏమిచ్చావు? చెప్పు రూప, చెప్పు అని అడుగుతుంది. ఏం లేదత్తయ్యా, మీరు మందారంకి తీర్థమిచ్చినట్టు నటించి విషం కలిపారు. నేను ఆ విషయాన్ని గుర్తుపట్టా. మీరు దేవుడి గదిలో పెట్టి ఎప్పుడైతే పక్కకి వెళ్ళారో అప్పుడే నేను ఆ తీర్థం చెంబుని మార్చి నిజమైన తీర్థాన్ని పెట్టాను. ఆ తీర్థంలో ఉన్న విషాన్ని ఇదిగో ఈ జారు మిఠాయి కాఫీ చేస్తుంది కదా, అప్పుడు ఆ కాఫీలో కలిపేశా అని అంటుంది రూప. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా దీపక్, విజయాంబిక, మౌనిక. అమ్మో, ఏంటి రూప, అంటే ఇప్పుడు పోతాడా అని అంటుంది మౌనిక. ఏమో చెప్పలేం, మీరు తెచ్చిన పవర్ని బట్టి అది ఒక రోజు 2 రోజులో లేకపోతే ఇమీడియట్గానో తెలీదు అని అంటుంది రూప. ఇంకా వెంటనే, మమ్మీ నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మమ్మీ, తర్వాత వచ్చి నిజమైన స్టోరీ విందామని అంటాడు దీపక్. దీపక్, నువ్వేమి కంగారు పడద్దు, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటుంది విజయాంబిక. అత్తయ్య, ఒక్క నిమిషం, ఎదుటి వాళ్ళు చెడు చేస్తే మనము చెడు చేయాలని తెలుసు, కానీ నేను ప్రాణాలు తీసేంత పిచ్చిదాన్నేమీ కాదు. అందులో ఏ విషయం కలపలేదు, కావాలనే ఒక మందు కలిపానంతే. దానివల్ల ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. కానీ దీనివల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇంకొకసారి మందారం జోలికి వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని రూపాయి ఇక్కడ ఉంది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప. ఇంకా చాలా కోపంగా చూస్తూ ఉంటారు దీపక్, విజయాంబిక రూపా వైపు. ఇది ఇలా ఉండగా రాజు బంటిని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటాడు. నాన్న, ఇవాళ స్కూల్కి వెళ్తున్నాం కదా, అమ్మ ఇక్కడికి వస్తుందా అని అడుగుతాడు. తెలీదు బంటి, అమ్మ మేబీ రాకపోవచ్చు అని అంటారు. అదేంటి, నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అని అంటారు. చూడు బంటి, ఇంకొన్ని రోజులే అమ్మ మనం శాశ్వతంగా కలిసే ఉంటాం, సరేనా అని ఇంకా బంటిని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటాడు. అలా ఇంకా తనైతే ఇంకా వెంటనే రాజుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. రాజుకి రూప ఫోన్ చేస్తూ ఉంటుంది. హలో రాజు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. వీళ్ళు చాలా దుర్మార్గంగా ఉన్నారు రాజు, ఎందుకంటే మందారాన్ని ఎలా అయినా చంపేయాలనుకుంటున్నారు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని అంటారు. ఏంటమ్మాయి గారు అది అని అడుగుతారు. చూడు రాజు, నాన్నకి వాళ్ళ నిజస్వరూపం తెలియాలి అంటే వాళ్ళ గురించి నాన్న ఆలోచించడం మొదలుపెట్టాలి, అనుమానించడం మొదలుపెట్టాలి. అందుకే చెప్తున్నాను రాజు, నువ్వు నేను చెప్పినట్టు ఒకటి చేస్తే ఖచ్చితంగా నాన్న వాళ్ళని అనుమానించే అవకాశం ఉంది అని అంటుంది. ఏంటమ్మాయి గారు చెప్పండి, నేను చేస్తాను అని ఇంకా అలా ఒక ఐడియా చెప్పమంటాడనమాట రాజు. ఒక ఐడియా చెప్తుంది రూప. సరే అమ్మాయి గారు, మీరు చెప్పింది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది, ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడతాను అని ఇంకా అలా రాజు అయితే ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా జీవన్ రాఘవతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా, మందారం వెళ్ళిపోతే నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? ఆ విరూపాక్షకి ఆ సూర్యప్రతాప్కి మధ్యలో జరిగిన గొడవ అపార్థాలు నీతోనే క్లియర్ అవుతాయని నాకు బాగా తెలుసు. అందుకే అది వెళ్ళిపోయినా నిన్ను కిడ్నాప్ చేశా
అని అంటాడు జీవన్. చూడు, నువ్వెన్ని రోజులు నన్ను దాచిపెట్టాలనుకున్నా మా రాజుబాబు వస్తాడు, నన్ను కాపాడతాడు, ఖచ్చితంగా నీ తాట తీస్తాడు అని అంటారు రాఘవ. అప్పటి వరకు నువ్వు బ్రతికుండాలి కదరా, నీకు ఇంక 2 రోజులే టైం. 2 రోజుల్లో నాకు ఒక చిన్న పని పడి వెళ్తున్నాను, తిరిగి వచ్చాక నీ ప్రాణాలే తీసేస్తాను అని ఇంకా చాలా బెదిరిస్తూ ఉంటాడు జీవన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాఘవ. ఇది ఇలా ఉండగా ఒక స్వామీజీ సూర్యప్రతాప్ వాళ్ళ ఇంటికి వస్తారు. ఆ స్వామీజీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇంకా అలా ఆ స్వామీజీ అయితే హర హర మహాదేవ అంటూ ఇంకా లోపలికి అడుగు పెడతారు. బాబాయ్ మీరా, రండి రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తూ ఉంటుంది రూప. ఇంకా సూర్యప్రతాప్ గారు కూడా, స్వామీజీ మీరా, చాలా రోజుల తర్వాత కనిపించారు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి నేను చాలా చాలా కనుక్కున్నాను, కానీ మీ జాడ నాకు తెలియలేదు అని అంటారు. చూడు, నేను ఇన్ని రోజులు హిమాలయాల్లో ఉన్నాను, నీకు ఒక సందేశం ఇవ్వమని ఆ పరమాత్మే నన్ను ఇక్కడికి పంపించాడు అని అంటారు ఆ స్వామీజీ. నాకా? ఏంటది స్వామి అని అడుగుతారు. మీ ఇంట్లో ఇప్పుడు మందారం అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఎవరు చంపారో, ఎవరు చంపాలనుకున్నారో ఇప్పుడే తెలుసుకుంటాను అని అంటారు ఆ స్వామీజీ. రండి స్వామీజీ రండి, మందారం ఎక్కడుందో నేను చూపిస్తాను అని ఇంకా అలా తన్నైతే తీసుకువెళ్తాడనమాట. వెంటనే ఇంకా అలా మందారం దగ్గరికి వెళ్తారు ఆ స్వామీజీ. ఇంకా తన నుదుటిపై చేయి పెట్టి చూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న దీపక్, విజయాంబిక ఒక్కసారిగా షాక్ అయిపోతారు. దీపక్, నాకెందుకో కాస్త భయంగా ఉంది, ఎందుకంటే ఒకవేళ ఈయన నిజం చెప్పాడు కదా అని అంటుంది విజయాంబిక. అవును మమ్మీ, నాకు కూడా అదే భయంగా ఉంది, నిజం చెప్తే మన పరిస్థితి ఏంటి మమ్మీ అని అంటాడు దీపక్. ఇంకా స్వామీజీ మందారం నుదుటిపై చేయి పెట్టి ఇంకా కళ్ళు మూసుకొని మొత్తం చూస్తూ ఉంటారు. అలా దీపక్ తన్ని మందారాన్ని చంపాలనుకోవడం, నన్ను చంపద్దు అని పాపం ఎంత బ్రతిమ్లాడినా మందారాన్ని కత్తితో పొడవడం, ఇదంతా కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట ఇంక తనైతే. ఇంకా స్వామీజీ వెంటనే దీపక్ అండ్ విజయాంబికల వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఎవరో తెలిసింది సూర్యప్రతాప్ అని అంటారు ఆ స్వామీజీ. ఎవరు స్వామీజీ, ఎవరు చంపాలనుకున్నారు చెప్పండి, వాళ్ళని ఇప్పుడే చంపేస్తాను అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా దీపక్, విజయాంబిక ఇద్దరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళ వైపు కోపంగా చూస్తూ ఉంటారనమాట స్వామీజీ. ఏంటి దీపక్, ఈయన మన వైపు చూస్తున్నాడు, నిజం చెప్పేస్తారా అని కంగారు పడుతూ ఉంటారు. చూడు సూర్యప్రతాప్, నేనిప్పుడు నిజం చెప్తాను, కానీ నువ్వు వాళ్ళని శిక్షిస్తావా అని అడుగుతారు. తప్పకుండా శిక్షిస్తాను గురూజీ, ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు మందారాన్ని చంపే సాహసం చేశారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు అర్థమవుతుంది, చెప్పండి అని అంటారు. ఇదిగో ఈ దీపక్, ఈ విజయాంబికలే ఈ మందారం ప్రాణాలు తీయాలనుకున్నారు అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్. స్వామీజీ ఏమంటున్నారు మీరు అని అంటారు. నేను చెప్పేది అక్షరాల నిజం. వీరిద్దరే ఆస్తి కోసం ఆ అమ్మాయిని చంపాలనుకున్నారు. ఆస్తిని దక్కించుకొని ఎలా అయినా నీకు అల్లుడిగా అవ్వాలని ఇదంతా చేశారు అని చెప్తారు. ఇంకా అలా స్వామీజీ ఒక్కసారిగా ఇంకా సూర్యప్రతాప్ అయితే విజయాంబిక, దీపక్ దగ్గరికి వెళ్తారు. అక్క, ఆయన చెప్తుంది నిజమా? చెప్పక్క, ఆయన చెప్తుంది నిజమా? మీరు నిజంగా మందారాన్ని చంపాలనుకున్నారా అని అడుగుతాడు. ఇంకా ఏం మాట్లాడకుండా ఉండడనమాట దీపక్. నాన్న, వాళ్ళంతా సైలెంట్గా ఉన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి కదా నాన్న అని అంటుంది. ఏంట్రా, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి పటేల్ అని చెప్పి ఒక్కటి కొడతాడనమాట దీపక్. ఒక్కసారిగా దీపక్ అయితే వెళ్ళి అక్కడ పడతాడు. ఇంకా దీపక్ని చూస్తూ ఉంటారనమాట. అలా అందరూ ఇంకా రూప హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకు మందారాన్ని చంపాలనుకున్నావు? మందారం నీకేం అన్యాయం చేసింది? నువ్వు మందారానికి మోసం చేస్తే
మేము దగ్గరుండి తాళి కట్టిస్తే నువ్వు ఇలా ఇలా తన్ని చంపాలనుకుంటావా? ఎందుకురా ఇలా చేశావని చెప్పి పటాపటా కొడుతూ ఉంటారు సూర్యప్రతాప్. అయితే దీపక్ని, మావయ్య ప్లీజ్ మావయ్య, నేను ఉద్దేశపూర్వకంగా చేయలేదు మావయ్య, అప్పుడేదో దాన్ని వదిలించుకుందామని చేశాను, అంతేకాని నేనేమి కావాలని చేయలేదు అని కాళ్ళు పట్టుకుంటాడు దీపక్. తమ్ముడు, వాడిని వదిలే తమ్ముడు అని అంటుంది. అక్క, వీడికి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా వీడితో పాటు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. రేయ్ పోరా, బయటికి పోరా అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా అలా మౌనిక, మావయ్య గారు వద్దు, ఆయన్ని ఏమీ అనొద్దు, ఎందుకంటే ఆయన ఎంతైనా ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఆయనతో పాటు నన్ను పొమ్మంటారా ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళను అని ఇంకా చాలా ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. నాన్న, ఆ రోజు నేను చెప్పింది నిజం, ఇది డబ్బాసకే ఈ దీపక్ని పెళ్లి చేసుకుంది, కానీ దీనికి దీపక్ని పెళ్లి చేసుకోవాలని కొంచెం కూడా లేదు అని చెప్తుంది రూపా. ఇంకా అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు సూర్యప్రతాప్. రేయ్, నీకు ఇంకొక 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఇక్కడి నుండి నువ్వు వెళ్ళకపోతే అప్పుడు మీ పని చెప్తాను, పొండి అని గట్టిగా ఇంకా బయటికి వెళ్ళిపోమని చెప్తారు సూర్యప్రతాప్. అలా ఇంకా కట్టుబట్టలతో బయటికి వచ్చేస్తారు దీపక్, విజయాంబిక అండ్ మౌనిక. ఇంకా మౌనిక, ఏంటండి, ఏంటి అలా చూస్తున్నారు, రండి మీ ఇంటికి వెళ్దాం అని అంటుంది. మా ఇల్లేంటి అని అంటాడు దీపక్. అదేంటి, ఇది మీ తమ్ముడి గారి ఇల్లు కదత్తయ్య, మీకు సొంతిల్లు లేదా అని అడుగుతుంది మౌనిక. సొంతిల్లా? మాకు ఎలాంటి సొంతిల్లు లేదు, మేమే ఆ సూర్యప్రతాప్ ఆస్తి కొట్టేయాలని ఇంతలా ప్రయత్నాలు చేశాం అని అంటుంది విజయాంబిక. ఒక్కసారిగా ఆ మౌనిక షాక్ అయిపోతుంది. ఏంటి, మీ దగ్గర ఆస్తి లేదా? మీరు ఆయన ఆస్తిని కొట్టడానికి ప్రయత్నించారా? అంటే మీకు సొంత ఆస్తి లేదా అని అంటుంది మౌనిక. ఛా, మీకేదో డబ్బుందని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అని అంటుంది. ఇంకలా తనైతే మౌనికను చూస్తూ, ఏంటి మౌనిక, ఏం నువ్వు, అయినా నీది నాది అంటూ సపరేట్ ఉంటుందా? నా డబ్బులేంటి, నీ డబ్బులేంటి, నువ్వు ఎలాగో డబ్బున్నదానివే కదా, పద మీ ఇంటికి వెళ్దాం, నీకెలాగో ఆస్తుంది కదా, నన్ను చూసుకో అని అంటాడు దీపక్. ఏంటి, నాకు ఆస్తుందా? నేను మీ ఇద్దరిని పెంచి పోషించాలా? ఎలా కనబడుతున్నారు మీ కంటికి? మీరు ఎలా పై మెరుగులతో మమ్మల్ని మోసం చేశారో సేమ్ నేను కూడా మీలాగే, మాకు ఆస్తి లేదు, ఏమీ లేదు, కేవలం పైన గిల్ట్ నగలు చూసి మేము డబ్బున్నోళ్ళమేమో అనుకొని మాకు కాల్ చేశారు, మేము కూడా సీఎం గారి సంబంధం కదా అని సంబంధం కలుపుకున్నాం, అంతేకాని నీ వల్ల కాదు, నీ మోహం చూసి నీ అందం చూసి అస్సలు కాదు అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా మౌనిక మాటలు విని దీపక్, విజయాంబిక అయితే షాక్ అయిపోతారు. ఏంటి, ఏమంటున్నావు అని అంటారు. అవును, చెప్పిందే మళ్ళీ చెప్పాలా? నా దగ్గర డబ్బులు లేవు, అయినా నిన్ను తీసుకెళ్ళి నేను పెంచుకోవాలనుకోవట్లేదు, మీ చావు మీరు చావండి పండే అని ఇంకా మౌనిక అలా తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అలా రోడ్డున పడతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇదేంటి మమ్మీ, మనం నగలమ్ముకొని యుఎస్ వెళ్ళిపోదామంటే ఇటు ఇలా జరిగింది, ఇటేమో మావయ్య దగ్గర మా నిజస్వరూపం బయటపడిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి మమ్మీ అని అంటాడు. ఇదేరా దీపక్, ఇదే చాలా నీతి కథల్లో విన్నాను, మనం మంచిగా ఉంటే మనకు మంచి జరుగుతుంది, చెడు చేయాలనుకుంటే చెడే జరుగుతుంది అంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు ఇలా మనం రోడ్డును పడతామని అస్సలు అనుకోలేదు. ఇంకేముంది, ఈ ఒంటి మీద ఉన్న నగలని అమ్ముకొని కొద్ది రోజులు ఏదో ఒకలా కాలం గడపాలి అని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇలా ఉండగా రూప సూర్యప్రతాప్ దగ్గరికి వస్తుంది. విన్నారు కదా నాన్న, చూశారు కదా నాన్న, వాళ్ళు ఎలాంటి వాళ్ళో, ఎలాంటి మనుషులో ఇప్పటికైనా అర్థమైందా ఎవరు ఎలాంటి వారో అని అంటుంది. చూడు రూపా, నువ్వు నాకు చెప్పొద్దు, ఎందుకంటే నువ్వు అందరి ముందు నా పరువు తీసావనే కోపం వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు ఉంటూనే ఉంటుంది అని అంటారు సూర్యప్రతాప్. అన్నయ్య, నీకు నేను ఒక మాట చెప్పచ్చా? చెప్పకూడదో లేదో నాకు తెలీదు, కానీ రూపం నువ్వు ఇంకా దూరం పెడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అన్నయ్య, పింకీ, గోపి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు,
అయినా గోపి అల్లరి చిల్లరిగా తిరిగే అబ్బాయి కాదు. పింకీని నువ్వు చదువుకుంటే ఉద్యోగం తెచ్చుకుంటే నీకిచ్చి పెళ్లి చేస్తామన్న మరుక్షణమే పింకీతో అన్ని కనెక్షన్స్ కట్ చేసి కనీసం పింకీకి కనీసం ఫోన్ కాల్ కూడా ఈ 6 ఏళ్లలో చేయకుండా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని వాడు ఈ ఇంటికి వచ్చి సంబంధం అడిగాడు. నిజం చెప్పాలంటే గోపి మంచివాడు, ఉద్యోగం ఉంది, అన్నిటికంటే పింకీపై ప్రేమ ఉంది. అందుకే పెళ్ళి తప్పిపోయిందని బాధపడినా నా కూతురు మనసుకి నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంది కదా అని మేము సంతోషంగానే ఉన్నామన్నయ్యా అని అంటారు చంద్రం. ఒక్కసారిగా చంద్రం మాటలు విని సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. అవును బావుగారు, పింకీ మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుందనే బాధ ఒకవైపు ఉంటుంది, కానీ పింకీ నచ్చినట్టుగా ఉంది. ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లల సంతోషమే కోరుకుంటారు కదా బావుగారు అని అంటుంది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట రూప. ఇంకా అలా సూర్యప్రతాప్ రూప వైపు చూస్తాడు. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటారు. ఇంకా సూర్యప్రతాప్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. నాన్న, ఎలా అయితే దీపక్ విజయాంబికలు ఆ మందారాన్ని చంపాలని చూశారో అలాగే నాకు రాజుకి మధ్య గొడవలు పెట్టాలి అని చూశారు. గొడవలు పెట్టారు కూడా. ఆ అపార్థాలన్నిటికీ కారణం వాళ్ళే నాన్న. రాజు నన్ను అలా అసహించుకోవడానికి, నన్ను దూరం పెట్టడానికి కూడా కారణం ఇదే. కాబట్టి చెప్తున్నాను నాన్న, రాజు చాలా మంచివాడు నాన్న. అది మాత్రమే కాదు, నీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. రాజుకి నాకు పుట్టిన బిడ్డ చనిపోయిందని ఈ దీపక్ వాళ్ళు చెప్పారు, కానీ అది నిజం కాదు నాన్న. నా బిడ్డ బ్రతికే ఉన్నాడు నాన్న అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇంకా సూర్యప్రతాప్, రూపా ఏమంటున్నావు నువ్వు అని అంటారు. అవును నాన్న, నేను చెప్పేది నిజం. నా బిడ్డ బతికే ఉన్నాడు. ఇప్పుడే నేను ఫోన్ చేసి బంటిని ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను రాజుకి అని చెప్పి ఇంకా రాజుకి ఫోన్ కాల్ చేస్తుంది. రాజు ఫోన్ ఇంకా లిఫ్ట్ చేసి, అమ్మాయి గారు ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే అలా తీసుకువెళ్తాడనమాట. తీసుకువెళ్ళి రాజు అలా ఇంకా బంటిని తీసుకువస్తుంటే సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రూపా, ఈ బాబు అని అంటారు. అవును నాన్న, తనే నా కొడుకు, నీ మనవడు నాన్న అని చెప్తుంది. ఇంకా పాపం అలా సూర్యప్రతాప్ అయితే దగ్గరికి తీసుకుంటారు బంటిని. బంటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తాతయ్య అని అంటాడు. ఇంకా వాళ్ళ తాతయ్యని చూసి ఒక్కసారిగా ఇంకా తాతయ్య అని పిలిచేసరికి పాపం హ్యాపీగా అనిపిస్తుంది. అలా ఇంకా తనకైతే సూర్యప్రతాప్ ఇంకా అలా పాపం హక్ చేసుకుంటాడు బంటిని. నాన్న బంటి, ఇకపై నువ్వు మన ఇంట్లోనే ఉండాలి. రాజు, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు రాజు అని అంటారు. ఇంకా అలా అయ్యగారు, మీరు నన్ను క్షమాపణ అడగద్దు పెద్దయ్యా. మీరు ఎవరిని కావాలని తప్పు పట్టారని నాకు తెలుసు. ఆ దీపక్ విజయాంబిక గారు మీకు అలా చేశారు అంతే అని చెప్పి ఇంకా రాజు కూడా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా రూపారాజు అలా హ్యాపీగా సూర్యప్రతాప్కి అన్ని నిజాల్ని బయట పెడతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.